హలో మామ, నేను మీ స్పైడీ వచ్చేసా మీకోసం. ఎరా కుక్క ప్రభు మొరగడానికి వచ్చావు. వాళ్ళు కూడా ఇంటర్వ్యూకి వెళ్దాం స్టార్ట్ అయిపోయాను అని జస్ట్ మిస్ మామ. నేను మన చోటుగాడు ఆ పిల్లర్ కింద పడి చచ్చిపోయావు. అయినా హైదరాబాద్ లో ఈ ఎండలేంటి మామ, హోటల్ ట్యాంక్ టచ్ అవుతుండే ఆమ్లెట్లు అయిపోతున్నాయి. ఇంకా మనకి ఉద్యోగం ఇచ్చే అదృష్టం ఉందో లేదో చూసేద్దాం ఈ కంపెనీకి వచ్చేసాం. అయినా నేను ఆఫీసులకి ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, అమ్మాయిలు చూడడానికి వెళ్తున్నాను, అర్థం కావట్లేదు మా. ఇలాంటి అమ్మాయిలు ఎక్కడుంటారు? రోడ్డు మీద కనపడలేదే. అది నాది. నేను జాబ్ గురించి మాట్లాడుతున్నా. ఇంకా మనకున్న తీటికి మనం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆన్సర్లకి మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకి మీరు సుప్రీం కోర్టుకే జడ్జి అవ్వాల్సిందన్నా. ఇంత ఎలివేషన్ ఇచ్చేసరికి మనకు ఉద్యోగం వచ్చింది అనుకున్నామా, కానీ ఫైనల్ గా ఏమన్నారంటే సో ఈ ఇంటర్వ్యూ కూడా దెంగబెట్టాం. సాయంత్రం మా దోసగాడు కాల్ చేసి ఇంటర్వ్యూ ఎలాగో దెంగింది కదా మా, షాపింగ్ వస్తే బీర్ ఇప్పిస్తాను వీక్నెస్ మీద కొట్టాడు మా. ఎప్పుడు షాపింగ్ వచ్చినా ఈ ట్రాలీతో ఆడు కూడా ఒక వీక్నెస్ అయిపోయింది మా. ఇంకా షాపింగ్ కోసం తిరిగి తిరిగి నాకు కాళ్ళు నొప్పులు వచ్చి 3 చాక్లెట్లు తస్కరించాము. రూమ్ కి వచ్చి చూస్తే మద్యపానం కట్టలు కట్టలుగా పడుంది మా. మొన్నే కదా మద్యపానం మునిగితాళ్ళు మానేసా అంటారేమో మా. అది నిన్నరా అయినా మాది మాట మీద నిలబడే అంశం కాదు మామ, నన్ను క్షమించేది. ఇంకన్ని బాటిల్స్ చూసాక నైట్ అంతా రచ్చ రచ్చాయి మామ.